కాబట్టి ఇక తదుపరి వాదనలతో పనే ఉంది, ఫలితం వచ్చేసినట్లే కదా. మరి ఇదే లాజిక్ ప్రకారం ఇంకొంచెం ముందుకెళ్తే బైబిల్ గురించి ఒక వాదన ఉంది కదా, ఆ వాదనని ఖండిస్తూ నేను పుస్తకం రాశాను, అయిపోయింది. మళ్ళీ దాని మీద నీ విశ్లేషణ ఏంది? ఇంకా బైబిల్ రూపంలో ఒక వాదన ఉంది కదా, నువ్వు చెప్పిన సూత్రం ప్రకారమే. అతి తెలివి అన్నమాట వీళ్ళకి. ఇంత మాత్రం లాజిక్ కూడా తెలియని అమాయకులు వంది మాగదుల కొంతమంది మధ్యలో ప్రగల్భాలు పలుకుతూ వాడు వీడు గాడిద అంటూ దుర్భాషలాడుతూ పెద్దవారు పండితులు అనే భేదభావం కూడా లేకుండా ఎంతో సంస్కారహీనంగా ప్రవర్తించారు క్రైస్తవ మత బోధకులు గౌరవనీయులైన విజయ్ కుమార్ గారు. ఈ క్రైస్తవ బోధకులు అందరి మధ్య ఏకాభిప్రాయం ఉండదు, ఒక్కొక్క విషయంపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఎవరికి వాళ్ళే యమునా తీరి అన్నట్లుగా ఉంటుంది. కానీ అందరిలో కామన్గా ఉండే ఒకే ఒక లక్షణం ఏంటంటే ఒక్కరికి కూడా సంస్కారం ఉండదు, పద్ధతి పాడు ఉండదు. ఈ ఒక్క విషయంలో మాత్రం అందరిలో కామన్గా ఉండే లక్షణం క్రైస్తవ మత బోధకులు అందరిలో.